రీసెంట్‌గా కూడా శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు గాని, లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యులు గాని 11 ఇంకా మిగిలిన 10 మంది కూడా వచ్చిన పాపాన లేరు. అది రాకుండా కూడా వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంట? ప్రజల సొమ్ముని అసెంబ్లీకి రాకుండా, ప్రజల తరపున పోరాడకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీటిని ఎలా చూడొచ్చంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు, విజ్ఞాతవంతులు, తెలివిగలవారు. ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి సభ్యుల్ని గెలిపించిన ప్రజలకి ఒక చరిత్ర ఉంది. 164 మంది సభ్యులనిచ్చి పరిపాలించమని ఆంధ్రప్రదేశ్లో ప్రజలిస్తే స్వచ్ఛందంగా ఏవైతే అమలయ్యే హామీలు ఉన్నాయో అమలుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏదైతే వాగ్దానాన్ని ఏదైతే ప్రవేశపెట్టాలో ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసే విధంగా ఈనాటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టి ప్రశ్నిస్తుంటే ఈ చేతగాని దద్దమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ 11 మంది పాపం తుడుచుకు పెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చిత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఎల్లగొట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు నయవంచన చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకొని ఈ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టం కట్టిన మాట వాస్తవం. 11 మంది సభ్యులనిచ్చి శాసనసభకు వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వెళ్ళనీయకుండా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ బెంగళూరు ప్యాలెస్లోనో మిగతా 10 మందిని అరణ్యవాదనంగా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి. మీరు రోడ్ల మీద నాకు సన్మానాలు చేయండి, రోడ్ల మీదే నాకు ఊరేగింపులు చేయండి అంటే ఎప్పుడు ప్రజలు ఊరేగింపులు చేస్తారో ప్రజలకు తెలుసు, ఎప్పుడు సన్మానాలు చేయాలో ప్రజలకు తెలుసు. ప్రజలు నిజంగా సన్మానం చేశారు నీకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి నిజంగా సన్మానం చేసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రజల గొంతు శాసనసభలో వినిపించాలి. అలాంటి శాసనసభలో నువ్వు అవహేళన చేస్తూ శాసనసభను బాయికి చేసే అధికారం, జీతం తీసుకునే అధికారం కూడా నీకు లేదు. ప్రజలు 11 మంది కూడా ఎమ్మెల్యేలు మీరు శాసనసభలో స్పీకర్ గారికి మీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా జీతం పంపించవలసిందిగా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా మీకెందుకు ప్రజల సొమ్ము మీకు జీతంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన పోరాడకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. కానీ శాసనసభ ఎందుకైనా కొంతమంది అయినా మీ జీతాలు కూడా ప్రభుత్వాన్ని కట్టాలి. తప్పనిసరిగా ఎవరైతే శాసనసభకి ఇట్లాంటి ప్రజల పక్షాన పోరాడిన వాళ్ళ జీతాలు కూడా వెనక తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. ఇంక 20 రోజులు అయితే 6 నెలలు పూర్తి చేసుకుంటుంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందుగా చేతులెత్తి నమస్కరించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఏదైతే నినాదం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానం ఇచ్చాడో సూపర్ 6 ద్వారా 6 వాగ్దానాలని అమలుపరిచే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అట్లానే అన్నా క్యాంటీన్ కానివ్వండి, ఉచిత విద్య కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, పేదవాడికి పెంచాల్సిన పెన్షన్లు కానివ్వండి, ఏవైతే అమల్లో ఉన్న 6 పథకాలు కూడా అమలుపరిచిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రతి పేదవాడికి అందే విధంగా 1వ తారీఖు పెన్షన్ తీసుకున్న ప్రభుత్వం కానీ భారతదేశంలో ఎక్కడైనా 1వ తారీఖు ముందు రోజు సెలవు అయితే ముందు రోజు ఇచ్చిన ఘనత ఏ ప్రపంచ దేశంలో కానీ ఎక్కడా లేదని చెప్పేసి మేము గర్వంగా చెప్తాం. ఇక్కడ డబ్బు లేదు, ఒక విధానపరమైన నిర్ణయాలు లేవు. విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిపోయారు. కొంతమంది ఏం దోపిడీ చేశారు. ప్రతి ఉద్యోగస్తుడు కూడా 1వ తారీఖు టెన్షన్గా జీతాలు తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అమ్మయ్యా గత ప్రభుత్వంలో జీతాలు వస్తాయో రాదో, ఆ ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని చెప్పి ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెన్షన్దారులు కానీ భయపడేవాడు. ఈ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 నెలల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి అందాల్సిన పెన్షన్ విధానంలో టెన్షన్గా ప్రతి ఒక్కడు గుండెలు నిద్రపోయి హాయిగా అమ్మయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు వచ్చాడు, మాకు పెన్షన్ 1వ తారీఖుల్లో వస్తుంది, ఎక్కడా మాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఎవరి దగ్గర అవినీతి జరగకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విధానాన్ని చేతికిస్తున్నాడని చెప్పేసి గర్వపడుతూ ప్రతి ఒక్క పేదవాడు కూడా నిన్న అనంతపురంలో చూడండి, ఆయన స్వయంగా ఒక పేద మహిళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహిళామ తల్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకుండా తను దైవంగా భావించి మీద చెయ్యేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్ ఇచ్చాడు, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు అని చెప్పి చెప్పుకోవడం చాలా అందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము గర్వపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు. ఆంధ్రప్రదేశ్ ఎడారి చేసిపోయారు గత ప్రభుత్వంలో.
పరిశ్రమ స్థాపన చేయడానికి కానివ్వండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేయడంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ, అట్లానే బీజేపీ ప్రభుత్వం ద్వారా ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ప్రజలందరూ హర్షిస్తున్నారు. 6 నెలలు అయింది. ఇంకా మిగతా ఏవైతే వారు చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో తప్పనిసరిగా వాటన్నింటినీ అమలుపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా వారు అంతా ఉంటారు. తెలుగు ప్రజల ఆశాకిరణం నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగు ప్రజల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దేవుణ్ణి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.